సినీ నటుడు మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు తాజాగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో ఆయనపై తొలుత బిఎన్ఎస్ 1181 సెక్షన్ కింద కేసు నమోదైంది. తాజాగా లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కుటుంబ వివాదం నేపథ్యంలో మంగళవారం జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి మీడియా ప్రతినిధులు వెళ్లిన క్రమంలో మోహన్ బాబుతో పాటు వచ్చిన బౌన్సర్లు, సహాయకులు గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేయడంతో పాటు కర్రలతో దాడి చేశారు. ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో మంచు మోహన్ బాబు మైక్ లాక్కుని ముఖంపై కొట్టాడు. ఇక బౌన్సర్లు నెట్టేయడంతో ఓ ఛానల్ కెమెరామ్యాన్ కింద పడ్డారు. ఈ నేపథ్యంలో కేసు నమోదైంది. దాన్ని ఇప్పుడు హత్యాయత్నం కేసుగా పహాడీ షరీఫ్ పోలీసులు మార్చారు. సినీ నటుడు మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు తాజాగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో ఆయనపై తొలుత బిఎన్ఎస్ 1181 సెక్షన్ కింద కేసు నమోదైంది. తాజాగా లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కుటుంబ వివాదం నేపథ్యంలో మంగళవారం జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి మీడియా ప్రతినిధులు వెళ్లిన క్రమంలో మోహన్ బాబుతో పాటు వచ్చిన బౌన్సర్లు, సహాయకులు గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేయడంతో పాటు కర్రలతో దాడి చేశారు. ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్ బాబు మైక్ లాక్కుని ముఖంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టేయడంతో ఓ ఛానల్ కెమెరామ్యాన్ కింద పడ్డారు. ఈ నేపథ్యంలో కేసు నమోదైంది. దాన్ని ఇప్పుడు హత్యాయత్నం కేసుగా పహాడీ షరీఫ్ పోలీసులు మార్చారు.